రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద జగన్ గణాంకాలతో కాగ్ నివేదికలతో తీవ్రంగా తప్పుబట్టుకొచ్చారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ సంపద సృష్టిస్తున్నామంటూ చంద్రబాబు అవస్థ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్నులు రాబడి తగ్గిపోతే జీఎస్డీపీ ఏకంగా 10.75% వృద్ధి సాధించినట్టు చంద్రబాబు చెప్పడం కాకమ్మ కథలు తప్ప మరొకటి కాదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి 3.22% తగ్గిపోతే జీఎస్డీపీ వృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు వినియోగం పెరుగుతాయి, తద్వారా రాష్ట్ర పన్ను రాబడి పెరుగుతుంది. కానీ రాష్ట్రంలో పన్ను రాబడి 3.22% తగ్గిందంటే దీని అర్థం ఏంటి? రాష్ట్ర పన్ను రాబడులు 9.6% పెరిగి ఉంటే జీఎస్డీపీ 10.75% వృద్ధి సాధించిందంటే నమ్ముతారు. అందుకు పూర్తి విరుద్ధంగా సొంత పన్ను రాబడే 3.22% తగ్గితే అభివృద్ధి పెరిగిందని ఎలా చెప్తారు? 23-24 రాష్ట్ర పన్ను రాబడులు 85,922 కోట్లు ఉన్నాయి. 2 ఏళ్ల తర్వాత 8% సాధారణంగా వృద్ధి సాధించిన 25-26 సంవత్సరంలో పన్ను రాబడులు 1,219 కోట్లు ఉండాలి. అయితే 25-26లో కేవలం 86,552 కోట్లే సరికొన్నాయి. దీంతో ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వ హయాంలో సుమారు 13,067 కోట్లు నష్టం ఉంది. బాబు సంపద సృష్టించి గురించి పదే పదే మాట్లాడతారు. ఇదేనా ఆయన సంపద సృష్టి అన్నటువంటిది ప్రశ్నించుకొచ్చారు. గతేడాది ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీతో 9,000 కోట్లు అప్పు చేసినప్పటికీ ఎటువంటి ఆస్తి సంపద సృష్టించలేదు. ఆ మొత్తాన్ని రెవెన్యూ వ్యయానికి వినియోగించారు. గత ఏడాది ఆదాయం తగ్గితే ఏడాదైనా ఆదాయం పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు, అవినీతి చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలైంది. ఎక్సైజ్ ర్యాంకుల విషయానికి వస్తే రాబడుల విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వం మద్యం రిటైల్ కార్యకలాపాలను ప్రైవేటీకరించింది, దుకాణాల సంఖ్యను పెంచింది, అక్రమ బెల్ట్ షాపును ప్రోత్సహించింది, అక్రమ పర్మిట్ రూములు తిరిగి ప్రవేశపెట్టింది. విధాన మార్పులన్నీ మద్యం వినియోగంలో భారీ పెరుగుదలకు, తద్వారా ఎక్సైజ్ రాబడులకు దారితీయాలి. అయితే ఎలాంటి పెరుగుదల లేకపోతే 8.2% క్షీణత నమోదైంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లైసెన్స్ ఫీజు ప్రభావాన్ని మినహాయించినప్పటికీ వృద్ధి కేవలం 0.93% మాత్రం. ఇది రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. గత 2 ఏళ్ల కాలంలో అమ్మకపు పన్ను వసూళ్లు ఎటువంటి వృద్ధిని కనబరచకపోగా వాస్తవానికి తగ్గాయి. ఇది ఆందోళనకరమైన ధోరణి సూచిస్తోంది. మొత్తంగా రాష్ట్ర సొంత పన్ను రాబడిలో 3.22% క్షీణత నెలకొంది. సంపద సృష్టి అంటే ఇదేనా అన్నటువంటి కాగ్ లెక్కలతో సహా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే అబ్బెబ్బే ఇవన్నీ జగన్ తప్పుడు చెప్పాడని చెప్తారు వీళ్ళు. వాస్తవాలు అయితే ఇట్లాగే ఉన్నాయి.